పరిహారమును పాపములకు విముక్తిని రెండు లోకములందు ఎల్లప్పుడూ మనం పొందుదుముగాక. బలహీనుడను పాపిని అయిన ఈ దాసుడు ఒప్పుకొని వెల్లడిస్తున్నాను. పరిశుద్ధుడైనా పితా పరిశుద్ధులు, పరిశుద్ధుడైనా పుత్రుడు పరిశుద్ధుడు, జీవదాత పరిశుద్ధాత్మ పరిశుద్ధులు. ఆయన మన పితరుల సహోదరులు మాలకుల గురువుల మరణించిన వారుల శ్రీసమ బిడ్డలను విశ్వాసులైన సకల మృతుల ఆత్మలయందు రెండు లోకములయందు ఎల్లప్పుడూ జాలి కలిగి కరుణ చూపించి పాపి అయిన తన దాసుని ధూపమును శుభ్రపరుస్తున్న వారగును.